కి యోన అంట చేప మింగిందంట. ఇది సాధ్యమవుతుందా? యోనాని ఎవరు మింగారు? ఇది సాధ్యమవుతుందా? యోన అంట పిల్లరా, ఆయన ఆయనను విసిరేసిన ఆ సముద్ర ప్రాంతాన్ని మధ్యధర సముద్రం అంటారు. అంటే మెడిటేరియన్ సీలో వేసినారు. ఈ మధ్యధార సముద్రంలో అంట పిల్లరా, ఇంగ్లీష్‌లో అయితే దాన్ని తెలుగులో ఏమంటారో నాకు తెలీదు గానీ, ఇంగ్లీష్‌లో చేపలుంటాయి. ఆ చేపల్ని ఏమని పిలుస్తారంటే, చాలా పొడువుగా పెరిగే చేపని బ్లూ వేల్ అంటారు. ఇవి ఎక్కువగా తిరుగుతూ ఉంటాయంట దాంట్లో. ఆ మధ్యధార సముద్రంలో. దాదాపు ప్రియులారా, ఒక్కసారి ఆ చేప ఎన్ని అడుగులు పొడవు పెరుగుతుందంటే 50 అడుగుల పొడవు పెరుగుతదంట. అంటే మనం ఒక 10 అంతస్తులు పైకెక్కామనుకోండి, దాని తోక పైన పట్టుకుంటే దాని తల కిందికి ఆనుతుంది. 10 అంతస్తులు. అంత పొడవు పెరుగుతాయంట. మళ్ళీ మీకు సందేహం వచ్చిందే. ఏమనంటే, ఎట్లా మింగుతాయి సార్ అయినా అని. దానికి ఒక మాట కూడా చెప్తాను. ఆ బ్లూ వేల్‌కి ఉన్న గుణం ఏమిటంటే, చేపల్ని నమలవవి. ఒక్కసారి మీరు కావాలంటే డిస్కవరీ ఛానల్ చూడండి. ఒక్కసారి నోరు తెరిచేస్తాయంట. నోరు తెరిస్తే ప్రియులారా, నీళ్ళన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. నీళ్ళన్నీ లోపలికి వెళ్ళిపోయినప్పుడు, నీళ్ళతో పాటు చేపలు కూడా లోపలికి పోతాయి. సో, నోరు మూసేస్తుంది. అది కూడా ఎలాగ నోరు మూసేస్తుందంటే, ఆ బ్లూ వేల్‌కి రంపంలాగా ఉంటాయంట పళ్ళు. ఒక్కసారి మూసేస్తే దాన్ని ఇంక ఓపెన్ చేయలేరు. మూసేసుకున్న తర్వాత పిల్లరా, ఆ 100 లీటర్ల నీళ్లు ఏం చేస్తుందంటే, బ్లూ వేల్‌కి పైన తలపైన రంధ్రం ఉంటుందంట. ఆ రంధ్రంలో నుంచి నీళ్ళన్నీ బయటికి వెదజల్లుతుందనమాట. ఒక ఫౌంటైన్ లాగా బయటకొస్తాయి. తాగిన నీళ్ళన్నీ. మళ్ళీ లోపలికి ఏం పోయుంటాయంటే పిల్లరా, నీటితో పాటు ఏం పోయుంటాయి? ఆ! చేపలను మాత్రమే మింగుతుంది. నీళ్ళన్నీ ఏమైపోతున్నాయి? బయటికొచ్చేస్తున్నాయి. అలాగా ఈ యోనాని ఎత్తి సముద్రంలో పడేసినప్పుడు ఖచ్చితంగా అలాంటి మత్స్యం ఒకటి వచ్చుంటుంది. వచ్చిన వెంటనే పిల్లరా, నోరు తెరిస్తే యోనా ఏమైపోయుంటాడు? లోపలికి వెళ్ళిపోయుంటాడు. మింగేసింటుంది. నీళ్ళనన్నిటిని ఏం జరుగుతున్నాయి? ఆ! సో, ప్రియులారా, మనం తిన్న ఆహారము 2 గంటల్లో జీర్ణమవుతుందంట. మన శరీరంలో కొన్ని రసాయన ప్రక్రియలు జరుగుతాయి. జీర్ణం కావాలి అంటే. ఒకవేళ జీర్ణం కాకపోతే గుర్తుపెట్టుకోండి. చాలా సందర్భాల్లో ఇది జరుగుతూ ఉంటుంది. జీర్ణం కాలేదనుకోండి, ఆ రసాయన చర్య శరీరంలో జరక్కపోతే ఏమొస్తుందో తెలుసా? వామిటింగ్ వచ్చేస్తది. అందుకే తిన్న తర్వాత ఏమవుతుందంటే, ఎలాగుండేది అలాగే కక్కేస్తాం. అంటే ఏం జరగలేదు లోపల? ఆ రసాయన చర్య జరగలే. చాలా సందర్భాల్లో జరుగుతుంటుంది. తిన్న తర్వాత పిల్లరా, కొంతమందికి తేపులొస్తాయి. తేపులొచ్చిన వెంటనే ఏముంటుందంటే, తిన్న ఆహారం ఎక్కడికొస్తుంది? తిన్న ఆహారం ఎక్కడికొస్తుందండి? మీకు తెలియనిదా కొత్తగా ఏం చెప్తున్నాను నేనేమన్నా? తిన్న ఆహారం ఎక్కడికొస్తదండి? నోట్లోకొస్తది. నేనేదో కొత్త పదాలు చెప్తున్నట్టుంది మీకు. మీరెప్పుడు తినలేదు. అలాగా ఈ యోన చేపలో కడుపులోనికి వెళ్ళిన తర్వాత పిల్లరా, దేవుడు రసాయన చర్యలు జరగకోకుండా ఆపేశాడండి. ఆపేశాడు కాబట్టి అది జీర్ణం కాలేదు దానికి. జీర్ణం కాకపోతే ఏం చేసింది తెలుసా? బయటికి వెళ్ళి కక్కేసింది అది. అది జరిగిన కథ. ఇదే మాట మనం మత్తయి సువార్త 12వ అధ్యాయంలో తీయద్దండి. యేసు ప్రభు కూడా యోనా గురించి చెప్తాడు. కొంతమంది ప్రవక్తల గురించే యేసు ప్రభు చెప్పిండేది. దాంట్లో యోనా అనే ప్రవక్త గురించి కూడా రాయబడి ఉంది అని చెప్తాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 43వ వచనంలో ఉంటది. ఇంటికి వెళ్లి చదువుకోండి మళ్ళీ. సో, యేసు ప్రభు నోటిలో నుంచి పలికిన శ్రేష్టమైన ప్రవక్తల్లో ఈయన కూడా ఒకడు.